ఒకటి విడిపించబడతాయి, బంధకాలు విడిపించబడతాయి, రోగము నుండి విడిపించబడతాం, శాపము నుండి విడిపించబడతాం, దారిద్ర్యం నుండి విడిపించబడతాం. విడిపించి దావీదును ఏం చేశాడంటే దేవుడు గొప్ప చేశాడు. అందుకని అంటాడు, నీ వాడికి మొరపెడితే గ్రహింపాలని గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ పట్ల జరిగిస్తాడు. ఈ రోజున మూడవదిగా ఆయనకు మొరలు పెడితేనంట, ఇదిగో నిన్ను విడిపించే దేవుడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల మధ్య నుండి ఈ రోజు నీ స్థలానికి వచ్చావో నువ్వు మొరలు పెడుతూ ప్రార్థన చేస్తుండగా ఇగో నీ పరిస్థితుల నుండి విడిపించుకుంటున్నాడు దేవుడు. విడిపించుకుంటున్నాడు. మన భక్తులను విడిపించాడు. సింహపు బోనులో నుండి వారిని ఏం చేశాడు? విడిపించాడు. అగ్ని బలము నుండి వారిని విడిపించాడు. ఇదిగో పౌలు సేనల సరసాల నుండి ప్రార్థన చేస్తూ ఉండగా వారి బంధకాలు విడిపించబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఏ సాతానుడు, ఏ బంధకము, ఏ రోగమనే కాడి నీ జీవితంలో ఉండదో ఈ రోజు నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయి. నా దేవుడు విడిపించుటకు శక్తివంతుడైన దేవుడు విడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం ఆలస్యము దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? విడిపించబోతున్నాడు. బంధకాలను విడిపించబోతున్నాడు. దుర్మార్గుడు కట్టిన ప్రతి రోగమనే కట్లు యేసు నామములో తెగిపోవునుగా. నీ జీవితంలో దేవుడు ఇంతకాలం విడుదల లేకుండా దేవుడు సన్నిధికి వస్తున్నా. ఇదిగో ఆనాడు అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాలైనా ఆమె ఏమి లేదు, విడుదల లేదు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరగా వచ్చిందో విడుదల పొందింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదిగో సాక్షాత్తుగా దేవుని మందిరంలోకి మీరు వచ్చారు, మొర్ర పెట్టండి, విడుదల పొందమని మీరు వెళ్తురుగాక. ప్రతి పరిస్థితుల నుండి మీరు ఏం పొందబోతున్నారు? విడుదల. 4వది చూస్తే ప్రియమైన వాళ్ళరా, వారు ప్రార్థన చేయుచుండగా వారి ఎడల దేవుడంట అపరిమితమైన కృప మహదైశ్వర్య అని చూపించుకోతున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడిపించి 4వది మీ ఎడల ఏం చూపించబోతున్నాడైనా? కృప చూపబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబం ఎడల దేవుడు కృప చూపునుగాక. నీ బిడ్డల ఎడల దేవుడు కృప చూపునుగాక. నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు నీ పరిస్థితులు ఎడల కృప చూపునుగాక. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల ఏం చెబుతున్నాడంట? కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు కృప చూపించబోతున్నాడు. ఇదిగో ఏ పరిస్థితుల మధ్య నువ్వు కృంగి ఉన్నావో నీ ఎడల నా దేవుడు ఈ రోజున కృప చూపబోతున్నాడు. ఏది ఉండలేకపోయినా ఇదిగో యేసయ్య కృప నీకు తోడుగా ఉంటే చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే పర్వతములు తొలగిపోయినా, మెట్టెలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని యెహోవా నీ యందు జాలి పడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఆయన కృపని ఎడల తొలగిపోదు. ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేయ వారందరి ఎడల, ఇదిగో మీరు ప్రార్థన చేస్తూ ఉండగా, ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ రోజున దేవుని కృప, దేవుడు మీ ఎడల ఏం చూపించబోతున్నాడు? కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఎటువంటి దేవుడు? ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఒకవేళ నాకు ఐశ్వర్యం లేదు, సంపద లేదు, ఎంతకాలము దరిద్రత నేను అనుభవిస్తూనే ఉన్నాననుకుంటావా? అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, నీ ఎడల కృప చూపిపోయే దేవుడు ఎటువంటి ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆయన ఐశ్వర్యముల నుండి నీ ప్రతి అవసరత నా దేవుడే తీర్చునుగాక. ఆయన ఐశ్వర్యముల నుండి నీ ప్రతి అవసరత ఎవరు తీరుస్తాడు? దేవుడే తీరుస్తాడు. నీ ఎడల దేవుడు కృప చూపునుగాక. ఆ
ఐదవదిగా ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రార్థన చేయండి, మీరందరూ ఏం చేయబడతారంట? రక్షింపబడతారు. హేబేలు గ్రంథము 2:32 చదువుకున్నాం. హేబేలు గ్రంథము 2:32. యెహోవా సెలవిచ్చినట్లు ఇదిగో ఆయనే సెలవిస్తున్నారు. సియోను కొండ మీదను యెరూషలేములో తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో అమ్మా యెహోవాను పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడతారు. చప్పట్లకు దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు రక్షింపబడతారంట? యెహోవా నామమున ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో మీరు ప్రార్థన చేస్తూ ఉండగా నీ కుటుంబాన్ని దేవుడు రక్షింపబడనిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షింపబడతారు. ఇదిగో మనం ప్రార్థన చేయబోతున్నాము. మన ఇంటి వారి కొరకు, సంఘము కొరకు, ఇదిగో నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేయ వారందరూ ఏం చేయబడతారంట? రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో రాబోయే ఈ నెల, మే నెల భయంకరమైన ఎండలు, ఈ పరిస్థితుల్లో కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండగా ఆనాడు ఇశ్రాయేలుకు పగలు మేఘ స్తంభములను, రాత్రి అగ్ని స్తంభంలో నుండి వారిని రక్షించి కాపాడిన దేవుడు మిమ్మల్ని రక్షించి నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను నా దేవుడు కాపాడును గాక. నా దేవుడు రక్షించును గాక. దేవుడు రక్షిస్తాడు. ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయకపోతే రక్షింపబడు. ప్రార్థన మనకు ప్రాకారము లాంటిది. ఎటువంటిది? ప్రార్థన ప్రాకారము లాంటిది. ఈ ప్రాకారము లాంటి ప్రార్థన నీ ఇంటి చుట్టూ ఉంటే నీవు రక్షింపబడతావు. ఇదిగో ఆనాడు రహాబు అనే వేశ్యకు ఇదిగో ప్రాకారమైన పట్టణం ఏది లేదు. చెప్పడి యెహోషువ, మీరు ఈ ఇంటిలో నుండి బయటకు వస్తే మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు కనుక నీరిచ్చే ఈ పొగడి ద్వారము నీ ఇంటికి కట్టుకో. ఉగ్రత దినమున, శ్రమ దినమున నీవు, నీ అన్నజమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో బయట యుద్ధం జరుగుతూ ఉంది. ఇదిగో రహాబు వేసి అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా కూర్చొని ఆ ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుకనే ఆ ఇంటి వారు రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. ఈ రోజున నీవు, నీ బిడ్డలు, నీ పరిస్థితులు రక్షింపబడాలి అంటే ప్రార్థన చేయ వారందరూ ఏం చేయబడతారంట? రక్షింపబడతారు. అందుకని హేబేలు ప్రవక్తతో అంటున్నాడు, ఇశ్రాయేలులో సేవించిన వారు యెహోవాను ఎవరైతే పిలుస్తారో వారందరూ కనబడుతురు. వారే నాకు ప్రార్థన చేస్తూ ఉండగా వారు రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారందరూ ప్రార్థన చేస్తూ ఉండగా వారు మాత్రమే రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆనాడు ఇదిగో నోవాహు మాత్రమే రక్షింపబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నోవాహు వాడలో ఉన్న ప్రార్థన సన్నిధి తన ఇంటిలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే భయంకరమైన జలప్రళయం నుండి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాబోయే పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఆ పరిస్థితుల్లో కూడా నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, నీటి వారు ప్రార్థన చేస్తూ ఉండగా, భార్య, భర్త, బిడ్డలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఉగ్రత దినమున మీరు రక్షింపబడుదురుగాక. ఉగ్రత దినమున ఏం చేయబడతారు? మీరు రక్షింపబడతారు, కాపాడబడతారు, విడిపించబడతారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీరు నాకు మొరపెట్టండి, గ్రహింపలేని గొప్ప కార్యాలు మీకు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఒకటి, యెహోవాను వెతుకువారమై ఉండాలి. ఎవరిని వెతుకువారమై ఉండాలి? ఒకటి, యెహోవాను వెతుకువారమై ఉంటే హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం. రెండవది, యెహోవాను నమ్మిక ఉంచు వారికి ఆయన ఎవరు?
సహాయకుడు కేడుమునై ఉన్నాడు. మూడవది ఆయనకు మొర పెడితేనంట ఆయన పరిస్థితులలో నుండి, శ్రమ నుండి విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి? బంధకము నుండి, రోగము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, ప్రతి పరిస్థితులను దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. మూడవది అంటున్నాడు, ప్రార్థన చేయ వారందరి ఎడల దేవుడు ఏం చూపించబోతున్నాడు? కృప. ఏం చూపించబోతున్నాడు? కృప చూపుటకు ఐశ్వర్యవంతుడని దేవుడు. ఐదవది అంటాడు, ఇదిగో ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. ఐదవది ఏమిటి? ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ రక్షింపబడతారు. ఇంతకాలము ఏ రక్షణ నీ కుటుంబంలో లేదా? ఇంకా నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు రక్షింపబడలేదా? మీరు ఇంటి వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో రక్షణ మీకు ప్రాకారముగా నా దేవుడు మిగులుగాక. ఎప్పుడైతే నువ్వు రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తావో రక్షణ కొరకు ద్వారాలు దేవుడే తెలుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన సన్నిధిలో అనుభవించాలి. ఆశ్చర్య కార్యాలు మీరు పొందుకోవాలి అంటే ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో మొరపెట్టి విశ్వాసం ఉంచి ఆయన పాదాలు పట్టుకొని ఆయన వైపు ఎదురు చూస్తూ కన్నీళ్లు కాల్చి రోదన చేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారంట. ఇదిగో ఇట్టి 5 అనుభవాలు గుండా, 5 వాగ్దానాలు గుండా నా దేవుడు మిమ్మలను సదాకాలం నడిపించునుగాక. ఈ వాగ్దానాలు మీ జీవితంలో ఈ మాసములో నిశ్చయముగా ఈ 2వ శనివారమున ఈ వాగ్దానాలు అయితే మీరు ప్రార్థన చేయండి. పరిపూర్ణమైన ఆశ్చర్య కార్యాలు, గ్రహింపలేని కార్యాలు ఈ మాసములో మీరు అనుభవించుదురుగాక. దేవుని విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. తలవంచండి, ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుని బిడ్డ తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఈ పూట దేవుడు మనతో మాట్లాడి ఉంటారు. ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేయి. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త, నాకు మొర పెడుతూ గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైనటువంటి సంగతులు, ఆశ్చర్యమైనటువంటి సంగతులు నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఇంతకాలం దేవుడికి మొరపెట్టలేని స్థితిలో ఉన్నావా? ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావా? దేవుని పాదాలను ఆశ్రయించలేని స్థితిలో ఉన్నావా? దేవుని బిడ్డ, ఇదిగో ఒకటి, యెహోవాను వెదుకు వారి హృదయమందు సంతోషం, యెహోవాను నమ్మిక ఉంచు వారికైన సహాయకుడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉండగా ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మొరపెట్టు వారిని ఆయన విడిపిస్తాడంట. 4వదిగా కృప చూపుతాడంట. 5వదిగా ఆయన అంటున్నాడు, ఇదిగో రక్షింపబడతారు ప్రార్థన చేయవారు. ఏ రక్షణ మీకు ప్రాకారముగా లేదు, ఏ శ్రమ చేత నలిగిపోయి ఉన్నారో, ఏ రోగము చేత కురిపెరిపోతున్నావో, ఏ కష్టాలు కూడా నువ్వు నడిపించబోతున్నావో, ఇదిగో ఈ 5 వాగ్దానాలు వ్యక్తి ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన పాదాలను ఆశ్రయిద్దాం, ఆయన సన్నిధిలో కన్నీరు కారుద్దాం. ఆయన పాదాలు శిరస్సు ఉంచి ఆయన పాదాలు సమీపిస్తే నిశ్చయముగా నేను అందుకుంటాడు. నిశ్చయముగా నా దేవుడు నేను బలపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థన వినబోతున్నాడు. ఈ రోజున నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. నీ ఎడల ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని పాదాలను ఆశ్రయించు. ప్రభువా ప్రార్థన నిర్వయ్యా,
ప్రార్థించకుండా నేనుండలేనయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వలనే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. అడుగుదాం దేవుని సన్నిధిలో, అయ్యా ప్రార్థన మాకు నేర్పించయ్యా, మొరపెట్టడం మాకు నేర్పించయ్యా, నిన్ను ఎలాగో వెదకాలో మాకు నేర్పించయ్యా, ఎలాగో నీ యందు నమ్మిక ఉంచాలో మాకు నేర్పించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కొంత సమయము మన విజ్ఞాపనలకు కొనసాగబోతున్నాం. ఒక్కొక్కరుగా దేవుని సన్నిధిలో ఇదిగో మీకు ఇవ్వబడినటువంటి ప్రార్థన అంశాల నిమిత్తమై దేవుని సన్నిధిలో ఒక్కొక్కరుగా విజ్ఞాపన చేద్దాం. మన దేవుడు మన విజ్ఞాపన మనవలను, మన విజ్ఞాపన ధ్వనిని ఆలకించి దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఇదిగో ఒక్క కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో విజ్ఞాపనను కొనసాగుతాం. మొదటిగా దేవుడు మనకి ఇచ్చిన ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ పరిచయం ఇంకా అభివృద్ధి కొరకు, ఇంకా నూతన ఆత్మల రక్షణార్థమై సంఘము ఇంకా ఉజ్జీవింపబడినట్లుగా రేపు ఉదయకాలం ముందు జరుగుతున్న సందేశకుల పరిచయం, రేపు 10 గంటల నుండి ప్రారంభించబోతున్న పునరుద్ధాన ఆరాధన పరిచయం ప్రభు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ప్రభు జరిగించినట్లుగా, విస్తారమైనటువంటి ప్రజలను ప్రభు తీసుకువచ్చినట్లుగా ఇదిగో ఈ యొక్క ముందున్నటువంటి దినాలన్నిటిని కూడా ఈ పరిచర్య దేవుడు ఇంకా నానాటికి విస్తరింపచేయనట్లుగా నూతనమైన ఆత్మలను ప్రభు సంఘ సహవాసంలోనికి ప్రభువే నడిపించినట్లుగా, తన కార్యాలు జరిగించినట్లుగా, సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి తల్లి గారు సత్యవేత మామ గారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, రేపు జరుగుతున్న ఆరాధన కొరకు, సంఘ ఉజ్జీవము కొరకు, నూతన ఆత్మల రక్షణ కొరకు, రేపు జరుగుతున్న ఆరాధన పరిచయం కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరికి ఇచ్చిన అంశం కొరకై వారు మాత్రమే దేవుడి సన్నిధిలో సమయోచితంగా, వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థనలో కొనసాగుతాం.